అలాగే మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం చూద్దాం. ఇంతకుముందు 2 సార్లు కూడా ఇక్కడ వాళ్ళు ఏదో కొంత అట్లా ఏదో ముందుకు మేము వెళ్ళిపోయాం కదా అని అనుకున్నారు. అయితే మీరు చూసినట్టయితే ఆయనంత మాత్రాన్ని ఏముంది, ఏం జరిగింది, ఏమీ జరగలేదు, ఎక్కడ ఏం మార్పు రాలేదు. మరి ఈ రోజున జగనన్న ప్రభుత్వం వచ్చాక చూస్తే మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మన డివిజన్లలో మనం చూస్తే మనకు అవసరమైనటువంటి రోడ్స్ అన్ని కూడా మనం వేసుకోగలిగాం. ఎక్కడ చూసినా కూడా కొత్త రోడ్లు మనం వేసుకోగలిగాం. మొన్న నేను సతీష్ రెడ్డి రోడ్లో కాలనీకి వెళ్ళాను, పోయిన వారు వెళ్ళాం సుగాలి కాలనీ. కొత్త రోడ్డు వెళ్ళి నేనే దిగి నడవాల్సినటువంటి పరిస్థితి. ఏంటంటే అమ్మ కొత్త రోడ్డు మనం వేయించాము, కొంచెం దిగి నడవండి, అక్కడి నుంచి వెళ్ళిపోదని చెప్పి చూడండి. ఇప్పుడు వరకు కూడా ఈ క్షణం వరకు కూడా డెవలప్మెంట్ అనేది ఇంకా అందిస్తానే ఉన్నాం, జరుగుతానే ఉంది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 500 కోట్ల అభివృద్ధి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది. అంటే ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది మన జగనన్న పాలనలో మాత్రమే సాధ్యమైంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టుపక్కల అంతా కూడా అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి వాటర్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. వాటి మీద కూడా ఒక ప్రణాళిక చేస్తాం. వాటిని కూడా రానున్న కాలంలో పూర్తి స్థాయిలో ఆ వాటర్ సమస్య అనేది కొంత మనము అడ్రస్ చేశాము. కొంత ఇంకా అడ్రస్ చేయవలసింది ఉంటే కూడా దాని మీద కూడా ఒక ప్రణాళిక చేసి వాటిని కూడా అడ్రస్ చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టీడీపీ హోంలో ఏ విధంగా మరి ముందుకు వదిలిపెట్టారో మీ అందరూ కూడా తెలుసు. ఇంతో మనం వచ్చాక కాస్త వాటిని మెరుగుపరచాం. ఇక ముందు కూడా ఒక మంచి ప్రణాళికతో వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇక మనమేమో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళకి సంక్షేమము, అలాగే ఓసీలో కూడా వెనుకబాటుతనం ఉన్నటువంటి అంటే వాళ్ళలో కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ఈ రోజు అన్ని విధాలుగా అన్ని సెక్టార్స్ ని జగనన్న ప్రభుత్వం ఆడుకుంది. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక పద్ధతి, ఒక పాలసీ, ప్రజలకు పనికి వచ్చేటువంటి పనుల మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇందాక మా ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడినా ఇంతకుముందు ఇప్పుడు రాజకీయాల్లో లేరు, వచ్చారు. ఇక మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళ నాయకుడు, వాళ్ళకున్నటువంటి వాళ్ళ నాయకుడు టీడీపీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకి అనే దాని మీద వాళ్ళకి ధైర్యం లేదు చెప్పడానికి. ఎందుకంటే ఇంతకుముందు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఏం చేశారు? ఏమి చేయాల, మోసం చేశారు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోవాలా. మా టైంలో ఇది చేశామని వాళ్ళకి చెప్పుకోవడానికంటూ ఏమీ లేకుండా పోయింది టీడీపీ వాళ్ళకి. మరి ఈ రోజు ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ దాని మీద వాళ్ళు మాటిస్తే మాట మీద ఉండరనేటువంటి విషయం టీడీపీ వాళ్ళకే తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు, ఆ మాట కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తారు, దాన్ని 100% డెలివరీ చేస్తారు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గ్రహించారు, లబ్ధి పొందారు.